ఇలా పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడియేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా విద్య, నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాదును ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన, మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన, ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు. అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి 3 రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి. మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు, మా బొజ్జు ఖానాపూర్ అంటాడు, మా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు. ఇంకా మా వివేక్ అన్న, మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు. జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు. ఇక మీరు తలా ఓ దిక్కు కూలితే నాకు కష్టం అవుతుంది. మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి. నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది. నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది. అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది. కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. మరి మీరందరూ, ఇది నా సూచన మాత్రమే, నా నిర్ణయం కాదు. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరన్నా. నేను సూచనే చేస్తున్నా. మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి రాండి. ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది. అనుమతి ఇచ్చేది నేను, కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరా. మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి. మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు, నాకంటే ఎక్కువ. మరి ప్రజలకు రాలే. అందుకే 10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే, వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి